తెలంగాణలో బాలాసింగ్ గారు మీరు 9 ఏళ్ల అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఎందుకు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది? అసలు కారణాలు ఏంటి మీరు పార్టీ మారడానికి? తెలంగాణ రాష్ట్రం రావడం కోసం కేసీఆర్ గారు ఉద్యమాన్ని ప్రారంభించిన తర్వాత అంతకుముందు కూడా తెలంగాణ ఉద్యమం కోసం చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. అనుకోకుండా నాకు కూడా కేసీఆర్ గారు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా నేను మంచిగా చేయాలన్న ఉద్దేశంతో నాకున్నటువంటి ఫ్యామిలీ గ్రీన్ కార్డ్స్ వదులుకొని సింగపూర్ కెనడా గ్రీన్ కార్డ్స్ వదులుకొని ఇండియాకి రావడం జరిగింది. వచ్చింది మొదలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు సంపూర్ణంగా పూర్తి స్థాయిలో తెలంగాణ మీద ఎడ్యుకేట్ చేస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవడం వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా సక్సెస్ అయినాము. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెచ్చిన రాష్ట్రంలో కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అయ్యిండ్రు. ఒక మంచి ప్రజాపాలన జరుగుతుంది అన్న ఉద్దేశంతో ఉన్నాము. దురదృష్టవశాత్తు అప్పుడున్న టీడీపీ పార్టీని పూర్తి స్థాయిలో నిర్మూలించాలన్న ఉద్దేశంతో చాలా మందికి టికెట్లు నిరాకరించడం జరిగింది. అందులో నేను ఒక దౌర్భాగ్యుణ్ణి. నాకు కూడా టికెట్ ఆ రోజు కేక్ వాక్ విన్నుండే, అయినా కూడా నాకు ఆ రోజు టికెట్ రిఫ్యూజ్ చేయడం, ఫస్ట్ ఇచ్చి తర్వాత తీసుకున్నారు, జయపాల్ యాదవ్కి ఇచ్చారు. అయినా సరే నేను రెబల్గా పోటీ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు నన్ను పిలిచి పనిచేయమని చెప్పారు. పార్టీలో కంటిన్యూ చేసుకుంటూ వచ్చిన సందర్భంలో రెండవసారి కూడా మళ్ళీ ఆయనకే ఇచ్చి నన్ను జడ్పీ చైర్మన్ చేస్తామన్నారు. కాబట్టి పని చేసుకుంటూ వచ్చాము. నన్ను వైస్ చైర్మన్ చేశారు రిజర్వేషన్ కారణంగా. ప్రజలకు నాకు వచ్చిన పోస్టు ద్వారా ఎంత మంచి చేయాలో అంత మంచి చేస్తూ పూర్తి స్థాయిలో పనిచేయడం జరిగింది. మూడవసారి కూడా ఎప్పుడైతే కేసీఆర్ గారు నాకు టికెట్ ఇవ్వకపోవడం అనేది ఒక వైపు నుంచితే, రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా అప్రజాస్వామికంగా పరిపాలిస్తున్నట్టుగా నాకు చాలాసార్లు మనసులో అనిపించింది. ఏ విషయంలో కానీ ఎవరికి ప్రాధాన్యం ఇవ్వకుండా తెచ్చిన తెలంగాణలో ఏకపక్షమైనటువంటి ధోరణితో ఫామ్ హౌస్లో కూర్చొని తన నిర్ణయాలు చేయటం, తనకి నచ్చినట్లు పనిచేయటం, ఎవరికి అందులో ఉన్న ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా పెద్ద ప్రాధాన్యం ఉన్నట్టుగా ఏం లేదు. మేము కూడా చదువుకున్నాము. ఈరోజు 55 ఏళ్ల వయసు అంటే దాదాపు పెద్ద వయసు. అరే ఇట్లా చేస్తున్నాడు ఎందుకు, ఈయనకు ఒకసారి కూర్చోబెడితే మంచిగా ఉంటుందన్న ఒక సద్బుద్ధితోనే ఇది ప్రజలకు తెలంగాణకు మంచి జరగాలన్న ఒక కోణం అయితే, రెండవది రేవంత్ రెడ్డి గారు ప్రజాస్వామ్యయుతంగా ఈయన చేస్తున్నటువంటి అప్రజాస్వామిక పరిపాలన మీద పోరాటం చేస్తున్న సందర్భంలో మా ప్రాంతవాసి చిన్నప్పుడు నా ఏజ్ గ్రూపే మేమంతా కలిసి చిన్నప్పుడు కలిసి లేకున్నా కూడా ఒక ఏజ్ గ్రూప్ ఒకరికొరం తెలుసు. అరే ఒక సీఎం అయ్యే అవకాశం ఈయనకు ఉంది కదా, మా ప్రాంతం కల్వకుర్తి అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశంతోనే 100% రేవంత్ రెడ్డి గారికి మనం సపోర్ట్ చేయాలన్న ఒక ఉద్దేశంతో నాతో పాటు 6-7 మంది జడ్పీటీసీలు, 7 మంది జడ్పీటీసీలు, 4 ఎంపీపీలు, చాలామంది లీడర్స్ని ఒప్పించి మెప్పించి పార్టీలోకి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఒక కృతనిశ్చయం, తప్పనిసరిగా కేసీఆర్ గారిని ఒక్కసారి కూర్చోబెడితేనే అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంది, డెమోక్రసీ అంటే ఏంది తెలుస్తుంది. మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే తప్పకుండా ఇక్కడ ఉండే నాయకులకు ఒక అవకాశం వస్తుంది సీఎంగా. కాబట్టి ఒక గట్టి నిర్ణయం తీసుకొని మీకు తెలియని విషయం కూడా ఒకటి చెప్తా. ఎంత పట్టుదలంటే 5 ఎకరాల స్థలం ఒకటి నా ఫామ్ ల్యాండ్ ఉండే, దాన్ని అమ్మి 5 కోట్లకు పోయేదాన్ని 3.5 కోట్లకి అమ్మి పూర్తి స్థాయిలో 6 నెలలు ఈ గవర్నమెంట్ దింపాలన్న ఏకైక లక్ష్యంతో గట్టిగా పనిచేసిన.